మా గ్రామంలో జరుగుతున్న అతి బాధాకరమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి బెంగళూరులో స్థిరపడి ఫ్యామిలీలో అక్కడ బాగా స్థిరపడి మంచిగా ఊర్లో అందరినీ కూడా అన్ని కుటుంబాలను కలుపుకొని పోతూ మంచి అభివృద్ధికి తోడ్పడినటువంటి మా అన్నగారైనటువంటి రాధారాణి ఈ లోకంలో లేకుండా పోవడం చాలా బాధాకరం. ఆ ఒక బాధని మేము ఈరోజు ఆయన గుర్తింపులు నెమరేసుకుంటూ ఈయన కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓదార్చడం జరిగింది. మాకు ఆయనతో ఉన్నటువంటి అన్యోన్యత సంబంధాలు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళము. అందుకే ఆయన గుర్తింపుగా ఆయన చనిపోయిన రోజు ఈ గ్రామంలో ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైన ఒక 100 మొక్కలు ఆయన జ్ఞాపకార్థం నాటించాను. అది మంచి పెద్ద ఏపుగా పెరిగి మంచి మొక్కలుగా తయారయ్యి రాధారాణి గారి గుర్తింపుగా ఉండాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా అది మంచి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన మనశ్శాంతికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.